శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు రాగా టీవీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. ప్రతి విషయాలు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. గత వారం దీపావళితో ముగిస్తూ మళ్ళీ దీపావళి యొక్క పర్వదినం యొక్క ఆఖరి గడియల్లో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈ వారం అందరూ కూడాను దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అందరూ కూడాను పటాకులు కానీ దీపాలన్నీ కూడాను జాగ్రత్తగా వెలిగించి పటాకులన్నీ జాగ్రత్తగా కాల్చాలనుకుంటున్నాను. చీకటిని తొలగించి వెలుగునిచ్చే ఆ దీపావళి పండగ అమ్మవారు మనకు అన్ని వసంతాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఒక చిరు ప్రార్థనతో ఈ వారం ద్వాదశ రాసులకి ఫలితాలని పొందుతాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతరాంశుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరిప్రసీదమఖ్యం. విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణు ప్రియసఖీం దేవీం నమామచ్యుతవల్లభాం. భగవద్బంధులరా, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయాన్ని ఒకటే ప్రాంగణంలో తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 18 దేవాలయాల్ని ఒకటే కాంపౌండ్లో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీరు తిరుపతికి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించి అనుగ్రహం పొందండి. మన దేవాలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఈ ద్వాదశ రాశులు అన్నీ కూడాను అన్ని రాసుల వారిని ఉద్దేశించి మనం ప్రిడిక్షన్ చేశాము. గత వారం మీరు మాకు అందించినటువంటి ఒక కామెంట్స్ అంతా కూడా చాలా విశేషంగా ఉంది. చాలా ధన్యవాదములు. పాజిటివ్స్ నెగిటివ్స్ 2 కామెంట్స్ కూడా వచ్చాయి. రెండింటిని కూడా మేము యాక్సెప్ట్ చేశాం. కమింగ్ డేస్లో మీరు ఇంకా ఎక్కువ మన ఛానల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చూడాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 10% మాత్రమే ఇది మ్యాచ్ అవుతుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులు, వేద పండితులు, పెద్దవాళ్ళని, గురువుల్ని సంప్రదించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని ఘటించుకోండి. మళ్ళీ చెప్తున్నాం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు లాంటిదే కానీ జాతకం జీవితం కాదు. ఆ పడుతున్న వర్షాన్ని ఎవరు ఆపలేరు. మేము ఒక గొడుగుతో ప్రొటెక్ట్ చేస్తాం మా యొక్క అస్ట్రాలజర్స్ అనేది మాత్రమే. మా ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఉదయం 9:30 నుండి 11:30 వరకు మాత్రమే చెప్తాము. 2 రోజుల ముందే అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలండి. ఈ వారం ద్వాదశ రాశులకన్నిటికీ కూడాను ఎలా ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? విచిత్రమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీకు తెలియకుండానే ఇలా అంతా జరిగిపోతూ ఉంటుంది. ఎన్నడో దూరమైనటువంటి ఒక ఆప్త మిత్రుడు మళ్ళీ దగ్గర అవుతారు. పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడంలో మీకు మీరే దిట్ట అండి. కొన్ని సమస్యలు తీరి ఊరట పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. రుణ బాధలు కొంతమేర తీరుతుంది. మీ మేధస్సు పరోపకార స్వభావం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
డబ్బులకు ఇబ్బందులు తొలగిపోతుంది. పొదుపు బాటలో స్టార్ట్ చేస్తారు. కుటుంబంలో అందరితో మరింత సఖ్యంగా మెలుగుతారు. విభేదాలు మనస్పర్ధలు తొలగి ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. మీరు భాగస్వాముడు సహాయ సహకారం ఆశించి స్థాయిలో మీరు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శారీరకమైనటువంటి చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగినవన్నీ కూడా తొలగి మీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. వారి యొక్క చదువు గురించి కానీ, వారి యొక్క వివాహం గురించి కానీ మీరు ఆలోచన మొదలు పెడతారు. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో మరింత ప్రశంసలు మీ యొక్క పై అధికారుల దగ్గర నుంచి అభినందనలు పొందుతారు. మీరు పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ ఆలోచనలో ఉంటారు. కొత్త కొత్త విషయాలన్నింటినీ మీరు నేర్చుకుంటూ ఉంటారు. మహిళలు సామాజికంగా ఆర్థికంగా ధైర్యాన్ని పొంది ఉద్యోగరీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనబడుతుంది. ఓవరాల్ విద్యార్థులకు కూడా చాలా విశేషంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడాను మీకు కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 అనే ఒక సంఖ్య మీకు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అదృష్ట దిశ మీకు ఈశాన్య దిశగా కూడా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి దైవం మీకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ వారమంతా కూడా హనుమంతుని ప్రార్థన చేయండి, ఆకు పూజ చేయండి. విశేషమైనటువంటి అనుభూతి పొందుతారు. మంచి చలికాలం మొదలైంది కాబట్టి కార్తీక మాసము పేదవాళ్ళకి వాళ్ళకందరికీ కూడాను రగ్ లేదా బెడ్షీట్ దానం ఇవ్వండి. మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడాను ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, ఖ్యాతి కండరాంతులు దాటిపోయేంత గొప్పగా మీ యొక్క నేమ్, ఫేమ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆస్తుల విషయాల్లో కొత్త ఒప్పందాలకి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం కొంటారు, గృహం కొంటారు, ఆభరణాలు కొంటారు. ఎవరిని నొప్పించకుండా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరిలోనూ గౌరవం పెంచుతారు. మీరు మీలో ఉన్నటువంటి ఆ లోపల ఇన్నర్ ఇది ఉంటుంది చూసారా, మీ యొక్క నైపుణ్యత, దాన్ని మీరు పాలిష్ చేసి పైకి తీసుకొస్తారు, వెలుగులోకి తీసుకొస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులందరినీ కూడా కలిసి ఒక గెట్ టుగెదర్ అంటే ఏర్పాటు చేస్తారు. సోదర సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువుల రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల కోసం సన్నాహాలు తయారవుతుంటారు. పెళ్ళి లేదా గృహప్రవేశం, ఉపనయనం ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తుంటారు. సంతానపరంగా ఇబ్బందులు అన్నీ కూడా అధిగమిస్తారు. కొంత అనారోగ్యం ఉన్నవన్నీ కూడాను తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బిజినెస్లో కొన్ని మార్పులు కూడా, అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెసే కాకుండా ఇంకేమైనా కొత్త కొత్త బిజినెస్లు కూడా మీరు ఆలోచిస్తుంటారు. ఇండస్ట్రీస్ వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కళాకారులకి మంచి మంచి యోగాలు స్టార్ట్ అవుతున్నాయి. మహిళలకి చిన్న చిన్న వివాదాలు నచ్చారు, అవన్నీ తొలగి సర్దుబాటు అవుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి. ఎక్కువ శాతం మీరు నవగ్రహ స్తోత్రాన్ని ఎక్కువ శాతం పఠించండి. తెలుపు మరియు ఊదా రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 6 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఉంటుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలాన్ని మీకు కలిగిస్తుంది. దేవి ఖడ్గమాల పారాయణాన్ని ఎక్కువ శాతం చేయండి. అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళుంటే అవకాశం ఉంటే దర్శనం చేసుకోండి. రగ్ లేదా బెడ్షీట్ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మాస్క్ ధరించండి, శానిటైజర్ ధరించండి. వ్యక్తిగత దూరం పాటిస్తూ కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్తూ ఉంటారండి. సమాజంలో పలుకుబడి కలిగిన వారు పెద్దవారితో పరిచయాలు ఏర్పడుతుంది. సమాజ సేవ కార్యక్రమాల్లో, చారిటీ యాక్టివిటీస్లో ఎక్కువ శాతం పాల్గొనే అవకాశాలు ఈ వారం బాగా కనబడుతుంది. మీ మనోధైర్యమే మీకు కొండంత బలంగా, శ్రీరామరక్షగా మీకు ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు చేసే తత్వం అందరినీ ఆకట్టుకుంటారు. మీరు అనుకున్న ఆదాయం సమకూరి మల్టిపుల్గా మీకు ఆదాయం వచ్చి అవసరాలన్నీ తీరిపోతాయి. దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా లాంగ్ టర్మ్ అప్పులు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తొలగిపోతాయి. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహణపై చర్యలు వేగవంతం చేస్తారు. కొంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానపరంగా శుభవర్తమానాలన్నీ కూడా వింటూ ఉంటారు. మీరు ఆరోగ్యం గతం కంటే చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చండి. మీకు ఇంట్లో ఒకరికి ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు చూసారా, వారి ఆరోగ్యం కూడా కుదరపడుతుంది. వ్యాపారాల్లో లాభం బాగా జరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పెరుగుతున్నాయి. షేర్ స్పెక్యులేషన్స్లో బాగా కలిసి వస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మీకు కొత్త భాగస్వాములు, పార్ట్నర్షిప్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో సహచరులతో ఉన్నటువంటి ఆటంకాలన్నీ అధిగమించి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందుతారు. విధి నిర్వహణ సాఫీగా సాగిపోతూ ఉంటుంది. రాజకీయవేత్తలకి, కళాకారులకి మళ్ళీ కొత్త ఆశలు చిగురుస్తూ ఉంటాయి. మహిళలకి మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులు చాలా చక్కగా చదువుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి గిట్టుబాటు ధరలు వచ్చి అద్భుతంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ ఓం నమ శివాయ అనే ఒక ప్రార్థన చేసుకుంటూ శివాలయానికి ఎక్కడికైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు మరియు నీలం మీకు కలిసి వస్తుంది. అదృష్ట దిశ దక్షిణ దిశగా చెప్పవచ్చు. మీకు శివ ప్రార్థన చేసుకుంటూ ఒక బెడ్షీట్ లేదా ఒక రగ్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి. ముఖానికి మాస్క్ ధరించండి. శానిటైజర్ వాడండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పట్టుదల, ధైర్యంతో కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకి కొన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రుణ బాధలన్నీ కూడాను తొలగిపోతాయి. కొత్త సంస్థలో పెట్టుబడులు, మీ యొక్క సంస్థలో పెట్టుబడి పెట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. బాకీ పడిన వారు ఊహించని విధంగా డబ్బు చెల్లించడంతో మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత సోదరులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. మీ అనుభవాలతో కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరిస్తారు. పెద్దలతో సలహాలు తీసుకుంటారు. కొన్ని వేడుకల కోసం ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. బంధువులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపారాల్లో ఊహించిన లాభాలు దక్కడంతో పాటు క్రయ విక్రయాల్లో మీ యొక్క డిఫరెంట్ స్టాటిస్టిక్స్ని చూపిస్తూ ఉంటారు. మీరు పెట్టుబడులు సకాలంలో అందడం, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఉద్యోగాలలో మీరు కోరుకున్న చోటకు బదిలీ వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారులు మీ యొక్క శక్తికి కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. పారిశ్రామికవేత్తలకి మంచి
మీ కొత్త కొత్త మిషనరీస్ లేదా మీ యొక్క మిషనరీస్ని ఓవరాల్ చేయించి లేకపోతే చేంజ్ ఆఫ్ మిషనరీస్ చేయడం అవన్నీ జరుగుతుంది. మహిళలకి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో మంచి ఉన్నత పదవి ప్రాప్తించే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు బాగా చదవాలండి. బాగా అంటే బాగా చదవాలి. విద్యార్థులు కాస్త కష్టసాధ్యంగా చదవాలి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్ ఈ వారం కొంచెం మిశ్రమంతో పాటు ఎక్కువ మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి రంగు లేదా గులాబీ రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 9 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. ఒక పేదవాడికి రగ్ కానీ బెడ్షీట్ కానీ దానం ఇవ్వండి. మాస్క్ ధరించండి. శానిటైజర్ ఉపయోగించండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అన్ని రకాలైనటువంటి ఆటంకులు అవాంతరాలు అవన్నీ కూడా గత కొన్ని వారాలుగా మీరు ఉన్నవన్నీ కూడాను పోయి అధిగమించి ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అవన్నీ కూడా ఊపందుకుంటుంది. అడుగు వేయడమే ముందుకి లక్ష్యంగా ముందుకెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. మీ యొక్క మనోభిష్టాన్ని చెప్తారు. మీ మిత్రులు మీ ఇంట వియ్యంకులుగా కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంటి నిర్మాణాలు కొత్త ప్రగతిని కూడా ఇస్తుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా అప్పులు బాధలు తొలగే సమయం వచ్చింది. అయితే ఖర్చు విషయంలో మీరు బాగా కంట్రోల్గా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అని చెప్తుంది ఈ వారం. మల్టిపుల్గా మీరు ఊహించిన విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మీ యొక్క వ్యాపారంలో కానీ మీ ఇండస్ట్రీస్లో కానీ మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చిస్తారు. కష్ట సుఖాలన్నింటినీ కూడా మనం ఎలా ముందుకెళ్తామని చెప్పి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతారు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగి విదేశాలకు వెళ్ళే విధంగా లేదా చదువుకి ఉన్నత స్థానానికి స్థానచలనం అయ్యే పిల్లలకి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కాస్త రుగ్మతలు కొంచెం చిన్నవి కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఒకసారి జనరల్ చెకప్, బాడీ చెకప్ చేసుకోండి. వ్యాపారాల్లో అనుకోని లాభాలు క్రయ విక్రయాల్లో జరుగుతూ ఉంటాయి. న్యూ ఇన్వెస్ట్మెంట్స్, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీకు కోరుకున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి. హై ఎండ్ పొజిషన్స్, ఈ పొజిషన్స్తో పాటు మీకు గృహం, వాహనం అన్నీ కూడా ఉద్యోగంలో కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండస్ట్రీస్ ఎలా చేద్దాం, ఇంకా ఎక్స్పాన్షన్ ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మహిళలకి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ మీ ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ మీ యొక్క వ్యాపారంలో కానీ మీకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ శాతం మీరు చేయండి. ఆ దక్షిణామూర్తికి కోరిన అనుగ్రహాన్ని ఇచ్చే యొక్క పవర్ కలిగిన వారు. గోధుమ రంగు, నలుపు రంగు కార్యసిద్ధిని కలిగిస్తుంది మీకు. నంబర్ 4 అనే ఒక సంఖ్య అదృష్ట సంఖ్యగా మీరు వాడుకోవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఒక బెడ్షీట్ కానీ ఒక రగ్ కానీ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మాస్క్ ధరించండి. శానిటైజర్ వాడండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ప్రారంభంలోనే కొన్ని అవాంతరాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు. ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ వాహనం నడిపేటప్పుడు
సంతకాలు పెట్టేటప్పుడు స్పెక్యులేషన్లో కానీ వ్యాపారంలో కానీ ప్రతి దాంట్లోనూ తస్మాత్ జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ శాతం పాల్గొనండి. ఆలోచనలు కలిసి వస్తాయి. మీకు కొత్త కాంట్రాక్టుల కోసం ప్రయత్నం చేసేది వారం ద్వితీయంలో కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రముఖులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్థనాలు కొనుక్కోవడానికి మీరు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు చూసారా, ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా పహానీలు వగైరాలు అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ మళ్ళీ చదవండి. కుటుంబ బంధువుల నుంచి శుభవార్తలు పొందుతారు. ఖర్చులు పెరిగినా తట్టుకునే ఒక మనోధైర్యాన్ని మీకు ఇస్తాడు. వివాహాది వేడుకల్లో పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వస్తున్నాయి, అవి కూడా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా కాస్త రుగ్మతలు కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. ఉద్యోగులతో పై అధికారుల నుంచి ప్రెషర్స్ బాగా వస్తున్నాయి, కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళ దగ్గర చిన్న చిన్న కలహాలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలకి కాస్త ఈ వారం అంతా కూడా మందకొడిగానే ఉందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు బాగా శ్రమించాలి. మహిళలకి కాస్త ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న వ్యవహారాలు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థన ఎక్కువ శాతం చేయండి. మనోనిశ్చలంగా ఉండండి. అన్నిటికీ కూడా ధైర్యం ఇచ్చేవాడు చెప్పండి, ఆంజనేయ స్వామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేగాదం స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆరెంజ్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 9 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. రగ్ బెడ్షీట్ ఎవరన్నా పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. శానిటైజర్ పూసుకోండి. చక్కగా మాస్క్ ధరించండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడాను ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమేపీ బయటపడతారు. రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి విక్రయాల్లో సజావుగా పూర్తి చేసుకుంటారు. కొంత సొమ్ముని వెనక్కి వేసుకుంటారు. కుటుంబంలో అందరి ఒక అభిప్రాయాలకి విలువనిస్తారు. మీరు దేవాలయాలని సందర్శిస్తారు. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. సమాజంలో పలుకుబడి హోదాలు పెరుగుతున్నాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. సంతానపరంగా ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతుంది. మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం విస్తరణ కార్యక్రమాలని మొదలు పెడుతుంటారు. పెట్టుబడులు దానికోసం పెట్టుబడిదారులందరూ కూడా వస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వారికి ఉన్నతాధికారులు మీపై మరిన్ని బాధ్యతలను పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. అది మీకు ఇబ్బంది కలిగినా దాన్ని ఆనందంగా మీరు చేస్తారు. మహిళలకి ఆస్తి లాభం కలిసి వచ్చే అవకాశాలు ఉంది. ఉద్యోగాల్లో మీకు మంచి పలుకుబడిని తీసుకొచ్చే అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులకి చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎక్కువ శాతం ఈ వారము చెయ్యండి. తెలుపు రంగును వాడండి. ఆకుపచ్చ రంగుని వాడండి. మీకు కార్యసిద్ధిని కలిగిస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. మీరు ఒక రగ్ కానీ బెడ్షీట్ కానీ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. ముఖానికి మాస్క్ ధరించండి. శానిటైజర్ వాడండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఆశించిన లక్ష్యాలని సాధిస్తారండి. మీరు సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ అంతా కూడా కాంట్రాక్ట్లకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఇంటి నిర్మాణం బాగా ముందుకు సాగుతూ ఉంటుంది. లేదా గృహప్రవేశ సమయం వచ్చేసింది.
ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఆశించిన లక్ష్యాలన్నింటినీ కూడా సాధిస్తారు. మీ వ్యూహాలకి ప్రత్యర్థులు కూడా పారిపోతూ ఉంటారు. అద్భుతంగా ఆర్థిక అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతూ ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. మీ యొక్క పెట్టుబడి అంతా కూడా చేతికి వస్తుంది. స్థిరాస్తులు, షేర్ క్రయ విక్రయాల ద్వారా అదనపు సొమ్ము సమకూరుతూ ఉంటుంది. కుటుంబంలో అందరినీ ప్రేమ పొందుతూ ఉంటారు. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటూ ఉంటారు. బంధువుల సహాయంతో కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. సంతానం, ఉద్యోగ విషయంలో మీకు ఊరటనిస్తుంది. అబ్బా, నా కొడుకు చక్కగా సెటిల్ అవుతున్నట్టు, నా అమ్మాయి సెటిల్ అవుతుంది అని. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలకు స్వస్తి చెప్తారు. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు పొందుతారు. పెట్టుబడులకు ఇబ్బందులు అస్సలే ఉండవని చెప్పచ్చు. పార్ట్నర్షిప్ కూడా మీకు బాగా కంఫర్ట్గా ఉంటారు. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందుతారు. సహచరుల నుంచి కూడా అద్భుతమైనటువంటి కోఆపరేషన్స్ ఉంటుంది. రాజకీయవేత్తలకి ఒక ఊహించని పరిణామంతో మంచి పరిణామాన్ని పొందుతారు. కళాకారులకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం, మీకు ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది. భగవత్కృపతో విద్యార్థులంతా కూడా చాలా చక్కగా చదివి ముందుకు వస్తూ ఉంటారు. కార్యసిద్ధి కలిగించే రంగు ఈ వారం మీకు నారంజి కలర్ లేదా చంద్రకావి కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు ఎప్పటికీ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవానునికి కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక పేదవాడికి ఒక బెడ్షీట్ కానీ రగ్గు కానీ దానంగా ఇవ్వండి. మాస్క్ ధరించండి, శానిటైజర్ ధరించండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఫస్ట్ విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తాం. మంచి శ్రమ ఫలితాలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. చిన్ననాటి స్నేహితులు, బంధువుల్ని కలుస్తారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు, ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం వచ్చి మీ యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో అన్నీ తిరిగిపోతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని ఖర్చులు వచ్చినా దాన్ని ఫంటాస్టిక్గా మీరు ఫేస్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి లేదా మీకో ఎవరికో వివాహ యత్నాలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా కలిసి వచ్చి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం చాలా చక్కబడుతుంది ఈ వారమంతా కూడా. సంతానపరంగా ఒత్తిడిలన్నీ కూడాను ఒక కొలికి వచ్చేస్తుంది. వ్యాపారాలు, లాభాలు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కొత్త విధుల్లో చేరుతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కనబడుతున్నాయి. మీ వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్రాంచైజ్ లాంటిది జరుగుతుంది. మహిళలకి ఆనందదాయకంగా ఉంటుంది. ఓవరాల్ చెప్తే గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. బంగారు లేదా పసుపు కలర్ని మీరు వాడితే కార్యసిద్ధి కలుగుతుంది. మీకు నంబర్ 4 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. గణపతిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చదవండి. శని భగవానుని ప్రార్థన చేయండి. ఒక బెడ్షీట్ లేదా ఒక రగ్ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మాస్క్ ధరించండి, శానిటైజర్ ధరించండి. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క
శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మీరు ఏం చెప్పినా అదే శాసనంగా నిలుస్తుంది. అది ఈ వారం యొక్క విశేషం. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. వాహన యోగం, గృహయోగం, మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. ఉత్సాహంగా గడుపుతారు ఈ వారం అంతా కూడా. ఇతరులకు సైతం సహాయం చేస్తూ ఉంటారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగిపోతుంది. వ్యాపారంలో అనుకున్నంత లాభాలు దక్కి మీ లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడాను మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మహిళలకి మరింత అనుకూలంగా ఉండి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం స్టార్ట్ అయింది. ఓవరాల్ ఈ వారమంతా కూడా మీకు చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. గురు భగవానుని ప్రార్థన చేయండి. గురు ప్రార్థన చేయండి. ఊదా లేదా గులాబీ లేదా కాఫీ రంగుని వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 7 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. షాడైషాత్ జరుగుతుంది కాబట్టి శని భగవాన్ని కూడా కాస్త ప్రార్థన చేయండి. ఒక బెడ్షీటో లేకపోతే ఒక రగ్గో పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మాస్క్ ధరించండి. శానిటైజర్ ఉపయోగించండి. వ్యక్తిగత దూరం పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతవిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారండి. మీరు మీ ధైర్యం పట్టుదలే మీకు విజయాలకు కారణమవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటను అందిస్తుంది. నిరుద్యోగులకి కలలు నెరవేరి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అనూఖ్యంగా డబ్బు సమకూర్చి ఖర్చులు అధిగమిస్తారు. స్థిరాస్తులు విక్రయాలు పూర్తి చేసి అదనపు సొమ్మును అందుకుంటారు. కొత్త పొదుపు మార్గాలు అనుసరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటారు. పెద్దల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వేడుకలు నిర్వహణపై కుటుంబంలో చర్చిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. పూర్తి స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాల విస్తరయత్నాలు, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఆశించిన మార్పులు తథ్యం. మీ సత్తా ప్రతిభను పై స్థాయి వారు గుర్తించే ప్రోత్సాహం కలిగిస్తుంది. మీరంటే ఏంటో ప్రూవ్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ కలిగే అద్భుతమైనటువంటి సమయం ఆసనమైంది. లెట్ స్టార్ట్. పారిశ్రామిక, రాజకీయ, వ్యాపార అన్ని వర్గాల వారికి, మహిళలకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. మీరు ప్రార్థన చేయవలసిందల్లా దక్షిణామూర్తిని ప్రార్థన చేయాలి ఈ వారం. శని భగవానుని ప్రార్థన చేయాలి ఈ వారం. బ్లూ కలర్, బంగారు కలర్ ఉన్నటువంటి ఆ కలర్ని ఎక్కువ శాతం వాడండి. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు ఈ వారం చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఒక బెడ్షీట్ లేదా రగ్ పేదవాళ్ళకి దానంగా మీరు ఇవ్వండి. మాస్క్ ధరించండి. శానిటైజర్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యంగా ఉండండి. విజయోస్తు. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆలోచనలు నిలకడగా సాగవు. తస్మాత్ జాగ్రత్త. ఈ వారం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా చాలా జాగ్రత్త పడాలి. కొంత డబ్బు అందినా
అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. స్థిరాస్తి విక్రయాల్లో నిలిచిపోయిన కొంత ఇబ్బంది పడవచ్చు. ఖర్చులు అదుపులో ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. మీ మాట కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, మనస్తాపం కలిగించడం, ఇవన్నీ జరుగుతుంది. ఏదో ఒక శారీరక రుగ్మత బాధపడుతూనే ఉంటుంది. తరచూ వైద్య సేవలకి వెళ్ళాల్సి వస్తుంది. పెట్టుబడులు ఆలస్యమైన విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పని భారం, పై అధికారులు ఒత్తిళ్లు, పారిశ్రామికవేత్తలకి, కళాకారులకి నిరాశగా ఉంటుంది. మహిళలకి సమస్యలు. ఓవరాల్ గం గణపతయే నమః. అలా సైలెంట్గా ఉండండి. ఈ వారం, వచ్చే వారం మంచి మంచి ఫలితాలతో ముందుకు వస్తాం. కాబట్టి మీనరాశి వారు 80% జాగ్రత్తగా ఉండాలి. మీకు కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు రంగు, నీలం రంగు. అదృష్ట సంఖ్య 2. తూర్పు దిశ ప్రయాణాలు మంచిది. అనుకూలమైనటువంటి దైవం శ్రీ విఘ్నేశ్వర గణపతి. గం గణపతి, ఓం గం గణపతి నమః. సైలెంట్గా ఉండండి. మీ మాట జారకండి. ఎవరిని ఏ మాట పొల్లెత్తి మాట అనకండి. అది మీకు విపరీతంగా వస్తుంది. దైవ ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక రగ్గో బెడ్షీట్ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. మాస్క్ ధరించండి. శానిటైజర్ పెట్టుకోండి. వ్యక్తిగత దూరం పాటించండి. మాట దూరం కూడా పాటిస్తూ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. విజయస్తు. ద్వాదశ రాశి ఫలితాలు పొందినటువంటి అందరూ కూడాను సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మీ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇంకా మీరు చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి.